నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా దేశం మొత్తంలో రాజకీయ పరిణామాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి వచ్చేటప్పటికి అలాగే తెలంగాణ, ఏపీలో కూడా పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. వీటిపైన మనకు విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న మనం చూసినట్లయితే గురువారం రోజున రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ ఒక 2 సీట్లు అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. దానికంటే ముందు నాతో సంప్రదింపకుండా టీడీపీ కూడా 2 సీట్లు ప్రకటించింది. కాబట్టి నేను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రకటిస్తున్నాను అని చెప్పడం, అలాగే లోకేష్ అంతకుముందు చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు అని అనౌన్స్ చేయడం, అవన్నీ నేను పొత్తులో భాగంగా వాటిని కొంచెం పక్కన పెట్టాను, అంత సీరియస్ గా తీసుకోలేదు అన్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఇదే టైంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడం, బీజేపీతో భేటీ అవ్వడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందంటారు? ఒకవేళ పొత్తు ఏమైనా మారుతుందంటారా, లేదంటే బీజేపీని కూడా త్రిసభ్య కూటమి ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఏపీలో రాజకీయాలు అయితే చాలా రోజుకి చాలా విచిత్రంగా ఆశ్చర్యకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సింగిల్ పార్టీ కాబట్టి తన కసరత్తు తను చేసుకుంటున్నది, తన మార్పులు చేర్పులేవో తను చేసుకుని తన బాటలో తను పోతున్నది. అయితే ఇక టీడీపీ జనసేన కూటమి అయితే జనంలో కన్ఫర్మ్డ్ అనే ఒక మెసేజ్ పంపించారు కానీ ఇక అక్కడి నుంచి అది ముందు కదలకుండా నెలల తరబడి ఏమీ బయటికి రావటం లేదు. ఈ బయటికి రాకపోయిన నేపథ్యంలో ఏంటంటే జనంలో కొన్ని అనుమానాలు అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఒకటి, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏమండి అభ్యర్థులు ఎవరెవరు, అట్లాగే తెలుగుదేశము, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య ఇంకా సఖ్యత కుదరలేదు. దానితో ఏంటంటే ఆ ఇద్దరు అగ్ర నాయకులు ఎప్పుడో ఒక్కొక్కసారి కలవటం తప్ప, మరి ఇది రోజువారీ కార్యక్రమం అయినప్పుడు రోజు కలిసి కూర్చొని ఏదో ఒకటి తాడోపేడో తెలుసుకోవాల్సిన సందర్భం అయితే ముందర అభ్యర్థులు అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఎవరికి ఎన్ని సీట్లో ఖరారు చేసుకోవాలి కదా, అదేమి జరగటల్లా. జరగకపోగా ఎవరికి వాళ్ళు విడి లిస్టు తయారు చేసుకుంటున్నారు. తెలుగుదేశం తన లిస్టు, వీళ్ళు వీడ లిస్టు తయారు చేసుకుంటున్నారు. దాంతో ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపనమ్మకం పెరుగుతున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఈ మధ్యలో ఏంటి, పవన్ కళ్యాణ్ గారేమో ఓట్లు చేయకూడదు అనే ఒకే ఒక ఫిలాసఫీతో బీజేపీని కూడా ఈ నెట్లోకి తీసుకురావాలని ప్రయత్నం. అయితే బీజేపీ దాని అవసరాలు, దాని రాజకీయ దృక్కోణం వేరుగా ఉంది. అది ఎంతసేపటికి రాష్ట్రం మీద దాని దృష్టి లేదు, అది కేంద్రంపై ఢిల్లీ మీదనే ఉంది. సో దాని యాంగిల్లో ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడిని నమ్ముకున్నా, ఒక పవన్ కళ్యాణ్ నమ్ముకున్నా కన్నా కూడా వైసీపీని, జగన్ నమ్ముకుంటే దానికి ఎక్కువ ఫెచ్చింగ్ అని దాని సర్వేలు, దాని ఇంటెలిజెన్స్, దాని కదా దాన్ని చెప్తున్నారు. సో వాళ్ళైతే అందుకని బీజేపీ స్టాండ్ అట్లాగే ఉంది, స్టాటిక్ గా ఉంది. బీజేపీ మాథమెటిక్ స్టాండ్ అయి మార్చుకోవట్లా, దాని స్టాండ్ దానికి ఉంది. అయితే అది బయటికి చెప్పటం లేదు. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీ వస్తుందని చెప్తున్నారు కానీ బీజేపీ నేను వస్తానని మాత్రం చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో ఏంటంటే తెలుగుదేశం మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ కన్నడ దీనిలో అటు శ్రీకాకుళం పోయినప్పుడు అరకు సీట్ ఒకటి అనౌన్స్ చేశారు, అట్లాగే ఒక మండపేట సీట్ అనుకుంటా. చేయంగానే ఏమైందంటే అది జనసేన క్యాడర్ నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద బాగా ఒత్తిడి పెరిగింది. న్యాచురల్ గా పెరుగుతుంది కదా. మరి ఆయనేమో ఆయన చేసుకుంటున్నారు, మరి నీ పొత్తు ఏంటి, నీ కథ ఏంటి, మన సంగతి ఏంటి, మా సంగతి ఏంటి అడుగుతారు కదా. ఇక ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన 2 సీట్లు నేను కూడా అనౌన్స్ చేస్తున్నానని చెప్పి ఏదో 2 రాజానగరం ఒకటి, రాజు అది చేశారు. అయితే తర్వాత దాని మీద తీవ్ర స్థాయిలో తెర వెనుక 2 పార్టీల మధ్య తెర వెనుక కసరత్తు జరిగి, కొంచెం ర్యాప్రోచ్మెంట్ జరిగి, మొత్తం మీద ఆ ఇష్యూని టీ కప్పులో తుఫాన్ లాగా దాన్ని చల్లబరిచే ప్రయత్నం అయితే చేశారు. ఇక తెలుగుదేశం కూడా ఇక్కడి నుంచి మనం ఈ బహిరంగ వేదికల మీద, సభల్లోనూ, స్టేజీల మీద ఇట్లా అభ్యర్థులు అనౌన్స్ చేయొద్దు. ఏ ఒక్కడిని చేసినా, ఏ పార్టీ తరపు నుంచి ఏ ఒక్క అభ్యర్థిని అనౌన్స్ చేయాలనుకున్నా ఇద్దరు కలిసి సమిష్టిగా ఒకే చోట ఒకే వేదిక మీద చేద్దాము. లేకపోతే ఇది అసలుకే ఎసరు వస్తుంది మనకి. అవతలేమో ప్రత్యర్థి పార్టీ కాసు కూర్చుంది, మనం ఏ తప్పు చేస్తే, ఏ తప్పుడు అడిగేస్తే వెంటనే చేయడానికి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుగుదేశం వాళ్ళు మనకు సమాచారం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఢిల్లీ పెడతారు, బీజేపీ లీడర్తో మాట్లాడి వస్తారని మనకు వార్తలు నిన్న మొన్న కూడా వచ్చినాయి. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రయాణం. సో ఢిల్లీ ప్రయాణంలో ఏం జరగచ్చు ఏంటి అనేది కదా. ఏంటంటే బీజేపీని అడగొచ్చు, ఇట్లా జగన్ ప్రభుత్వము ఇటువంటి అరాచకాలు చేస్తుంది కాబట్టి దాన్ని దించాలి, కాబట్టి మనం అందరం కలిసి ఏకతాటి మీద ఓట్లు చెల్లకుండా
ఐక్యంగా పోటీ చేయాలి అని బీజేపీ నాయకుల్ని కన్విన్స్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు, అంతేగా. ఇక బీజేపీ యాక్చువల్లీ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే బీజేపీనేమో అసలు తెలుగుదేశంతో మనం పొత్తు కలిసిపోవాలా, మన ఇద్దరం చాలు కదా, తెలుగుదేశంతో పోతే ఏమవుతుంది, నీకు 10, 5 ఎన్నో ఇస్తారు, అందులో కొన్ని గెలుస్తావు, నువ్వు సీఎం కావు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయితే నీకేంటి ఉపయోగం అని ఇట్లా సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నుంచి పవన్ కళ్యాణ్ వ్యవహారంలో నరుకు రావడానికి కన్విన్స్ చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ రాశికి కూడా ఈ ఆర్గ్యుమెంటేషన్ కూడా రీజనబుల్ గానే ఉంది, అంతే కదా. అంటే పవన్ కళ్యాణ్ ఒక మోడ్ ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు, దాని నుంచి ఆయన బయటపడేసి మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి మధ్య పొత్తు లేకుండా చేసి పవన్ కళ్యాణ్ బీజేపీ ఇక ఏదైతే అది అవుతుంది, వచ్చినన్ని నీకు నీ స్వతంత్ర కాలం మీద నువ్వు నిలబడి పోటీ చేస్తే నీకు వచ్చిన సీటు నీకు వస్తాయి నికరంగా, అంతవరకు గ్యారంటీ అనేది కన్విన్స్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. మరి ఇందులో ఎవరికి లొంగుతారు, ఎవరిని కన్విన్స్ చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న అని ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తున్నది. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉన్నట్టుండి షర్మిల గారు ఏపీ రాజకీయ రంగంలోకి రావడంతో గత ఈ వారం రోజులుగా బయట జనం మూడ్స్ అండ్ ఆవిడ వెనక చేరుతున్న నాయకులు, ముఖ్యంగా సీనియర్ నాయకులు కొంతమంది ఏదో ఒక రకంగా కాంగ్రెస్ కి కొద్దిగా గొప్ప ఊపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారంలోకి రావడం సార్ ఇప్పుడు షర్మిల వచ్చేటప్పటికి ఏంటంటే తను రాజకీయాల్లో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం, అది సింపతి గెయిన్ చేయడానికి అనుకోవచ్చా, అసలు ఏం జరుగుతుందంటారు? సరే, ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇంకా అది సింపతినా లేకపోతే రాజకీయ ప్రతీకారమా, ఆ రాజకీయ పాచికలా అన్నది అది జనం తీర్చాల్సిన వ్యవహారం అంతిమంగా. నిజంగానే అరే షర్మిల జగన్ ఫ్యామిలీని లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నదే, వాళ్ళ ఫ్యామిలీని బయట రచ్చ చూపిస్తున్నదే అని జనం అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. అట్లా కాదు, అయ్యో షర్మిలకి ఇంత అన్యాయం జరిగిందా ఫ్యామిలీలో, వాళ్ళ బ్రదర్ ఇంత అన్యాయం చేశాడా అని జనం అనుకుంటే ఇది సింపతి వేరుగా ఉంటుంది. ఇట్లా ఈ ఫ్యాక్టరీ ఎట్లా ఉంటుంది అనేది రేపు జనం లాస్ట్ లెగ్ ఆఫ్ ద ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఉంటుంది, అప్పుడు జనం ఫైనల్ గా ఒక మూడ్ కి వస్తారు, ఆ మూడ్ ను బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడైతే యాజ్ ఆన్ టుడే ఆమె ఫ్యామిలీ సెంటిమెంట్ ను కూడా బహిరంగంగానే చెప్పేస్తున్నారు. బ్రదర్ తో ఉన్న వివాదాల గురించి కానీ, అట్లాగే తను పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన గొడవ, భారతి గారు చేయాలనుకుంటే ఈవిడేమో కాదు నేను చేస్తానన్నానని, ఏమండి అట్లాగా దానికి నేను అనలేదు, వాళ్ళే నన్ను అడిగారు చేయమని, కావాలంటే మా అమ్మ సాక్ష్యం, మా అమ్మ చేత చెప్పించిందని కూడా ఆవిడ బహిరంగంగానే నిన్న విజయవాడలో ఇట్లా అంతా ఓపెన్ అప్ అయిపోయి ఆవిడ చాలా ముక్కుసూటిగా చాలా కరాఖండిగా మాట్లాడుతున్నారు. అది యువతల వాళ్ళకి కొంచెం డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ షర్మిల వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కనుక కొంచెం అప్లిఫ్ట్మెంట్ కొంచెం జరిగితే ఆ మూడ్, ఒకవేళ జనసేన కనుక దూరం అయిపోతే టీడీపీ పరిస్థితి ఏంటి అంటే దీని మీద కూడా ఒక ప్రచారం జరుగుతుంది. చివరికి అల్టిమేట్ గా వచ్చేసరికి లాస్ట్ లెగ్ ఆఫ్ ద దీనిలో టీడీపీ కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో గాంధీ భవన్ లో టీడీపీ జెండా దాని తోడేమో గతంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ మహాకూటమి పెట్టుకొని పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఈ రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం ఫ్లూయిడ్ స్టేజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ నాయకులతో మాట్లాడి తేల్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు తెలుగుదేశము జనసేన పొత్తు మరింత గట్టిపడుతుందా, కన్ఫర్మ్ అవుతుందా, లేకపోతే పలసపడుతుందా, ఇంకా కొత్త సమీకరణాలు ఏమన్నా ఏర్పడతాయా అనేది అప్పుడు కానీ తేలే పరిస్థితి కనపట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి విశ్లేషణ. మొత్తం రాజకీయ పరిణామాలు అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తంలో కూడా మారిపోతూనే ఉన్నాయి. చూడాలి ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే లోక్సభ ఎలక్షన్స్ ఇంకే విధంగా ఉండబోతున్నాయి అనేది విశ్లేషణ అనేది ప్రతిరోజు కూడా కొనసాగుతుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.